Hi my dear students. Today topic is integration by the partial fractions. ఇంటిగ్రేషన్స్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఎలా యూజ్ చేయాలన్నదే ఈరోజు కాన్సెప్ట్. మనం ఆల్రెడీ M1లో నేర్చుకొని ఉంటాం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో. ఇక్కడ దీని యొక్క డిగ్రీ ఎంత, డినామినేటర్లో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ అయింది కాబట్టి దీని డిగ్రీ ఎంత, ఎక్స్ స్క్వేర్. దీని డిగ్రీ ఎంత, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి అమ్మా, మనం పార్షియల్ ఫ్రాక్షన్లో తీసుకున్నట్టు 1/x+1 x+2 ఎలా అయితే ఫస్ట్ ఇయర్లో మనం పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా పార్షియల్ ఫ్రాక్షన్ చేద్దాం, తర్వాత దానికి ఇంటిగ్రల్ని అప్లై చేద్దాం. ఇక్కడ a/x+1 b/x+2 మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషనా, a/x+2 b/x+1 ఈ రెండింటి ఎల్సిఎం ఏమైంది, x+1/x+2. ఇటు సైడ్ మీకు ఏముందమ్మా, 1/x+1 x+2 ఉంది. ఈ రెండింటి ఎల్సిఎం కింద ఇక్కడ సేమే కదా, క్యాన్సిలేషన్ చేయొచ్చుగా. ఏం మిగిలిద్ది, 1 = a/x+2 b/x+1. దీన్ని ఏమనుకోవాలి మనం, ఈక్వేషన్ 1. మనం ఫస్ట్ ఇయర్లో లాగా ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి ఫైనల్గా. ఇక్కడ +2 ఉంది కాబట్టి నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా, -2. సబ్స్టిట్యూటింగ్ x = -2 ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే ఏమైంది, 1 = a/-2 + 2 b/-2 + 1. దీని నుంచి 1 = ఏం మిగిలిద్ది, a/0 + b ఏముంటుంది, -1. -2లో 1 పోతే ఎంత ఉంటుంది, -1. 1 = b/-1. ఈ -1 ఇటు వస్తే ఏమైంది, 1/-1 ఇంటూలో ఉంది, ఇటు వస్తే బైలోకి వచ్చిందిగా. b = ఫైనల్లీ b వాల్యూ ఎంతమ్మా, -1. b వాల్యూ ఎంత, -1. మనం ఇంకా ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలిగా. ఈసారి ఇక్కడ +1 ఉంది కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, -1. సబ్స్టిట్యూటింగ్ x = -1 ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 అయితే 1 = a/-1 + 2 + b/-1 + 1. దీని నుంచి 1 = a/-1 + 2 అంటే ఎంత ఉంటుందమ్మా, 1. b/-1 + 1 అంటే 0. 0 ఇంటూ సంథింగ్ ఏమైపోయింది, 0. ఇంకా 1 = మనకేం మిగిలింది, a. మనకి ఏ వాల్యూస్ వచ్చాయి, ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి, ఈక్వేషన్ 1 అనుకున్నాం. దీన్నైతే దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే 1/x+1 x+2 = ఏ వాల్యూ ఎంత అని తెలుసు మనకి, 1 అని తెలుసా, 1/x+1. b వాల్యూ ఎంత అని తెలుసు, -1/x+2. ఇచ్చిన లెక్క ఎంత, x+2. దీనికి ఏం చేద్దాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఏం చేద్దాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది మీకు, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x+1 x+2 dx. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x+1 -1/x+2 dx. ఇప్పుడు ఇవి రెండు దేనికి దానికి సపరేట్గా మల్టిప్లై చేసుకుందామా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x+1 dx. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x+2 dx. x+2 dx. ఇక్కడ చూడండి అమ్మా, బైలో మనకేముంది, x+1 ఉందా, దీన్ని f(x) అనుకుంటే f(x) = x+1 అయితే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది, f'(x) d/dx ఆఫ్ x+1. ఏంటిది, d/dx ఆఫ్ x అంటే 1. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత అని తెలుసు, 0 అని తెలుసు. f'(x) అంతా నీకు 1 వచ్చిందా, నీకేం ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ f'(x/f(x) dx అంటే నీకేమని తెలుసు, log f(x + c) అని తెలుసా, ఏమని తెలుసు, log f(x + c). ఈ విధంగా ఇక్కడ ఏం రాసుకుంటాం, log ఆఫ్ x+1. f(x) అంటే ఎంత, x+1 మైనస్ ఇక్కడ కూడా నీకేముంది, x+2 ఉంది.
దీన్ని కూడా నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే నీకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది. కాబట్టి దీన్ని కూడా ఏం రాయొచ్చు నువ్వు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటిగ్రేషన్ సింబల్ అయిపోయింది కాబట్టి ఏం పెట్టాలి ప్లస్ సి. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చమ్మా లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఏం రాయొచ్చు లాగ్ ఏ బై బి మనం 10th క్లాస్లో నేర్చుకుంటాం. లాగ్ ఆఫ్ ఏం రాయొచ్చు ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 కాన్స్టెంట్ ఏముంది సి. వాడు మనల్ని ఏమడిగింది లెక్కలో 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఎక్సేగా అడిగింది. ఇదే కదా అడిగింది లెక్కలో. దీని ఆన్సర్ వచ్చేసిందా. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉన్న సమ్స్ అన్నీ మనం ఇలా రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ ఆఫ్ ద ఛానల్.